ఏపీలో మహిళలపై ఒక పాస్టర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళలు సెంటిమెంట్గా భావించే మల్లెపూలు ధరించడాన్ని ఆ పాస్టర్ వక్రీకరించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. మల్లెపూలు పెట్టుకునే మహిళలను బజారు ఆత్మలంటూ చేసిన వ్యాఖ్యలపైన మహిళలు మండిపడుతున్నారు. అయితే మహిళలు అంతలా ఆవేదన చెందుతున్నా అదే నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రికి మాత్రం చలనం లేదు, ఎక్కడా స్పందించడం లేదు. చిలకలూరిపేటకు చెందిన పాస్టర్ షాలిం రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపైన మహిళా లోకం భగ్గుమంటోంది. మల్లెపూలు పెట్టుకునే మహిళల గురించి ఆ పాస్టర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మహిళలు పూలు పెట్టుకోవడం సెంటిమెంట్గా భావిస్తారు. మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ పాస్టర్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. మల్లెపూలు విసర్జించేవారే పరిశుద్ధ ఆత్మలని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం కొన్ని మతపరమైన ఛానళ్లలోనూ ప్రసారమవుతోంది. మహిళను కించపరిచేలా మాట్లాడిన ఈ పాస్టర్ పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. మహిళల మనోభావాలను దెబ్బతీయడంతో పాటుగా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడుతున్నారు. కాగా షాలిం రాజు సోషల్ మీడియాలో బరితెగిస్తున్నారు. మల్లెపూలపై మొరటు మాటలు, మహిళలపై పాస్టర్ పైత్యంతో పాటుగా బజారు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పాస్టర్ రాజు తనలోని అక్కసు మొత్తాన్ని వెళ్లగక్కారు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ చిలకలూరిపేట షాలిం రాజుగా గుర్తించిన ఈయన మల్లెపూలు కొనే స్త్రీలపై అవాకులు చవాకులు పేలడంతో ఇప్పుడు మహిళా లోకం కన్నెర్ర చేసింది. ఆయనపైన తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. కాగా మహిళను కించపరిచే విధంగా జరిగిన ఈ ఘటనపైన ఇప్పటివరకు మహిళల ప్రతినిధి అంటూ ప్రతి అంశంలో వివాదాలకు దూసుకొచ్చే మాజీ మంత్రి విడుదల రజని స్పందించలేదు. చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన రజనీకి తన నియోజకవర్గంలోని మహిళల ఆక్రందన వినిపించటం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ వివాదంలో కనీసం ఇప్పటివరకు మహిళలకు మద్దతుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాటి మహిళలకు మద్దతుగా ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. మహిళలు ఆవేదన చెందుతున్న రజని ఎందుకు ఇలాంటి విషయాల్లో నారీ లోకానికి అండగా నిలవకుండా మౌనంగా ఉంటున్నారు అనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. సమయం వచ్చినప్పుడు మహిళలే రజనీకి సమాధానం చెప్తారనే చర్చ చిలకలూరిపేటలో మొదలైంది. కేవలం పార్టీ విషయాలపైనే విడుదల రజని స్పందిస్తారా? ఆమెకు మహిళల మనోభావాలు పట్టవా అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. తన సొంత నియోజకవర్గానికి చెందిన ఓ పాస్టర్ మహిళల్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే ఆమె ఇప్పటివరకు స్పందించకపోవటం పట్ల మహిళా లోకం తీవ్రంగా తప్పుబడుతోంది. సర్వమత సమ్మేళనమంటూ ప్రవచనాలు వల్లించే విడుదల రజని ఇప్పుడు ఓ వర్గం మహిళల్ని టార్గెట్ చేస్తూ పాస్టర్ నీచమైన వ్యాఖ్యలు చేస్తే ఆమె ఎందుకు ఖండించటం లేదని నిలదీస్తున్నారు. అంటే విడుదల రజనీకి కేవలం రాజకీయాలు మాత్రమే కావాలా? రాజకీయ ప్రయోజనాలు ఉంటేనే నేనున్నా అంటూ ముందుకు వస్తారా?